మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో బాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఆహా, మేడారం జాతర అంటే జాతరేపో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం జనాలు ఏం జనాలు. అసలు జనజాతర అంటారా, ఉష్కె ఒత్తి రాలనంత జనం అంటారా, ఏమంటారో మీ ఇష్టం. ఫస్ట్ రోజు మేడారం భక్తితోని ఊగిపోయింది. అగో వారెవ్వా, అగో జన సముద్రం, జన జాతర. అమ్మవార్ల దర్శనం కోసం జనం మేడారం తోవవటిరోల్లో వనదేవతలను మొక్కి నిలువెత్తు బంగారం పెట్టేందుకు లక్షల మంది వచ్చిర్రు. జాతర కోసం ఫస్ట్ రోజు మన తెలంగాణ నుంచే కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా బొచ్చెడు మంది వచ్చిర్రులో. అసలు మన ఆసియా ఖండంలోనే పెద్ద గిరిజన జాతర ఇంత చిన్న ఊర్లో జరుగుతుందంటే అందున మన తెలంగాణ గడ్డ మీద జరుగుడు గొప్ప ముచ్చట కదా. ఇది తొవ్వలన్నీ సమ్మక్క జాతరకే పోతున్నాయి. ఈ 4-5 రోజులు మేడారం జనంతోని కిటకిటలాడుతుంది. అగో అయితే భక్త రామదాసు కథ ఎరికే కదనల్లా మీ అందరికి. తానీషా రాజు రామదాసును గోల్కొండ జైలుంచిండు. ఇక భక్తుడు అన్యాయంగా జైల్లో మగ్గిపోతుంటే సాక్షాత్తు ఆ రాముల వారే దిగొచ్చి తానీషా రాజుకు కట్టవలసిన పైకం కట్టి రామదాసును జైలు నుంచి ఇడిపించిండట. సేమ్ ఇట్లనే బయట కూడా జరిగింది. ఆడ గోల్కొండ జైలు అయితే ఈడ దుబాయ్ జైలు, ఆడ భక్త రామదాస్ అయితే ఈడ సిరిసిల్ల కార్మికులు. అక్కడ రాముల వారు వస్తే ఈడ మన రామన్న వచ్చిండు. ముచ్చటేందో చూడురి. నేను చెప్పింది బరాబరే అంటారు మీరు కూడా, చూడురి కావాలంటే. నిజంగా ఎయిర్పోర్ట్లో ఈ సీన్ చూసినాక నా కండ్ల పొంట నీళ్ళు ఆగలేదల్లా. నాకే ఇట్లుంటే ఇంట్లోకి ఇంకెట్లుండాలి కదా. 1-2 18 ఏళ్ళ బాధ అయినోళ్ళని చూసితోనే ఇగో ఇట్లా ఎక్కెక్కి ఏడుచుకుంటా ఈ బాధ అంతా మర్చిపోయారు. అయితే వీళ్ళందరూ సిరిసిల్ల జిల్లోళ్ళు. పెద్దూరు, కోనరావుపేట, చందుర్తి మండలాల నుంచి బతుకు తెరువు కోసం ఈ 5గురు దుబాయ్కి పోయిరోళ్ళ. 18 ఏళ్ల కిందట అంటే 2005లో దుబాయ్లోనే ఒక సెక్యూరిటీ గార్డు అక్కడ మర్డర్ అయిండు. అక్కడి పోలీసు వాళ్ళను వీళ్ళని అనుమానంతోనే అరెస్ట్ చేసిరట. అరే మేము కాదు స్వామి, మాకేం తెలియదు అని చెప్తామంటే వీళ్ళకి ఆ భాష రాదా. వీళ్ళేం చెప్తుర్రో అక్కడ వాళ్ళకి అర్థం కాలేదా. లాస్ట్కు కోర్టు వీళ్ళకి 25 ఏళ్ళ జైలు శిక్ష వేసింది. పాపం ఎంత ఘోరం చెప్పిది. బతుకులు మారాలని పొట్టచేద పట్టుకొని ఇంటిని, ఊరును, దేశాన్ని విడిచిపెట్టి దుబాయ్కి పోతే దేశం కాని దేశంలా ఈ అవస్థ ఏంది, జీవితాంతం జైల్లో ఉండుడేంది. తలుసుకుంటుంటేనే ఘోరం అనిపిస్తుంది కదా. అయితే వీళ్ళ కష్టం మన కేటీఆర్ అన్నకు అప్పట్లోనే ఎరికైందల్లా. ఈ సిరిసిల్ల బిడ్డలను దుబాయ్ జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చేందుకు తనలాడిండు. వాళ్ళ కోసం నేపాల్ దాకా పోయిండు. అయితే దుబాయ్లో కానూన్ ఎట్లుండేనంటే మర్డర్ అయిన వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళతో క్షమాభిక్ష పత్రం రాయించుకొస్తే శిక్షను రద్దు చేస్తారట. అందుకే వీళ్ళ కోసం మన రామన్న నేపాల్ దాకా పోయిండు. చచ్చిపోయిన సెక్యూరిటీ గార్డు కుటుంబానికి నష్టపరిహారం కింద 15 లక్షలు ఇచ్చిండు. ఆ గార్డు కుటుంబంతో క్షమాభిక్ష పత్రం కూడా రాయించి దుబాయ్ కోర్టుకు అప్పచెప్పిండల్లా. అయితే అప్పటికి ఇప్పటికీ అక్కడ కానూన్లు మారిపోయినాయి. ఈ పత్రాలు గిత్రాలు చెల్లె అన్నారట. లాస్ట్ కు మన రామన్ననే ఈ క్షమాభిక్ష కోసం అక్కడ పెద్ద పెద్ద సార్లతోని, వకీళ్లతోని చర్చలు నడిపిండు. అన్న తన్లాట ఫలించింది.
లాస్ట్కి ఇగో ఒకలెనక ఒకలు జైలు నుంచి విడుదలై వాళ్ళ సొంతూరు తోవట్టిరోళ్ళ. ఇక బుధవారం నాడు ఇద్దరు అన్నములు జైలు నుంచి విడుదలై హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం దిగిర్రు. 18 ఏళ్ల తర్వాత కుటుంబాలను చూసుకొని కండ్ల పొంట నీళ్లు పెట్టుకుని ఎట్లా సంతోషపడుతుర్రో చూడు. నిజంగా రామన్న చేసిన సాయం చాలా గొప్పది, వెలగట్టలేం అసలు. జీవితమే ఒడిసిందనుకున్న టైంలో బతుకు మీద ఆశ పుట్టేటట్టు చేసి బయటికి తీసుకొచ్చిన రామన్నకు వీళ్ళు వేల వేల శనార్థులు చెప్తుర్రు. అనొద్దు కానీ కొందరు ఎట్లుంటారంటే ఫ్రీగా దొరుకుతున్నదంటే పినాయిల్ కూడా ఇంటికి తెచ్చుకుంటారు వాళ్ళ. అసలు ఒక వస్తువుతోని అవసరం లేకున్నా పుక్కిట్లు వస్తున్నదంటే దానికోసం ఎగబడుతుంటారు కదా. మరి అట్లా తెచ్చుకున్నాక దాంతో ఏం ఫాయిదా లేకున్నా కానీ ఏదో యుద్ధంలో గెలిచినట్టు ఏదో సాధించినట్టు చాలా ఫీల్ అయిపోతుంటారు వాళ్ళ. అవో గట్లనే అయింది మహబూబ్ నగర్ జిల్లాల. అసలు ఏమైందో చూడుండ్రి ఇక పురాగా మీరే. అయ్యో ఇప్పుడు మనం జడ్చర్ల దగ్గర ఉన్న గొల్లపల్లి లలితాంబికా గుడి దగ్గర ఉన్నాం వల్ల. అయితే అరటికాయల లోడుతో పోతున్న లారీ గాసారం మంచిగా లేక రోడ్డు మీద పోల్తా పడ్డది. అవన్నీ పచ్చి అరటికాయలే, అవి రోడ్డు మీద కుప్ప కుప్ప పడిపోయినాయి చూడుర్రి. ఇంకేమున్నది, పుక్కట్లో దొరుకుతున్నాయంటే జనానికి పానం ఆగది కదా. అయ్యో గిట్లా ఉరికిపోయి అరటికాయలు తెచ్చుకుంటుర్రు. ఓరి నాయను, ఇదేం కథరు చూసినావా, కార్లలో వచ్చి మరి వేసుకోబోతుర్రు కదా. అయినా ఈ అరటికాయలను వీళ్ళు ఏం చేసుకుంటారు కావచ్చు, పచ్చి అయినా అగో ఎట్లా పడుతుర్రో చూడు. ఒక్కొక్కరు 2-3 పట్టుకోబోతుర్రు. అయ్యయ్యో ఏందో ఏమో పట్టు. ఇట్లా పావు గంటలు అంతా మాయం చేసిర్రు, రోడ్డు అంతా సాఫ్ చేసిర్రు. మరి దీన్ని ఏమనాలి చెప్పుర్రి, లూటీ అనాలి అద్దా? లూటే అనాలి, దొంగతనమే కదా మరి ఇది. మన జాని సొమ్మును ఇట్లా ఎత్తుకపోవడం ఎందుకు? అంతలో అయితే ఆ లారీ డ్రైవర్కి ఏమన్నా అయిందా, పానం మంచిగానే ఉన్నదా, రక్తం గిట్ల అవసరం ఉన్నదా, పోయి ఇద్దునా గిట్లడుచుకోవాలే గాని ఓషిని గీదా. ఇప్పుడు మల్లీశ్వరి అనే ఈ జీవి మీకు చిన్నపాటి చిక్కు పొట్టుకు వైరల్ వీడియోలు చూపిస్తుంది అన్నట్టు. మస్తుంటాయి వాళ్ళ, చూస్తే పరేషాన్ అనిపిస్తుంది. మరి జల్దిన చూసి పరేషాన్ కాండ్రి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది చూడండి జల్దిన. అయితే కొందరికి ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి తెలియకుండా ఉండేందుకు సినిమాలు చూపించడో సీరియల్ పెట్టుడో చేస్తుంటారు కదా. కానీ ఈ కాన్పూర్ దవాఖానలో చూడుర్రి, ఈడ డాక్టర్లు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు, పేషెంట్ చూడు ఏం చేస్తుండో. ఓషిని కథకు నా వాడెత్తు అంబారు తింటాడా ఏంది? మంచిగా జరదా కానీ నలుతనే ఉన్నాడు కదా. కాదుల్లా గవి తినే ఈయన కథ ఈడిదాకా వచ్చింది. ఇప్పుడు కూడా గా తంబాకును నలుచుడేంది అంటే గంతగనం అలవాటు పడ్డాడు అన్నట్టు మనిషి. చూసిర్రా, ఏది కూడా అలవాటు ఎక్కువ చేసుకోవద్దల్లా, లేకుంటే గిట్ల అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇంకో వైరల్ వీడియో, ఇది మనసుకు నిమ్మలం అనిపిస్తుంది. చూడుర్రి, ఇది వ్యానో ట్రక్కు అనిపిస్తుంది కదా. టట్టడాయ్ చూసిర్రా, కండ్ల ముందే వ్యాన్ హోటల్ లెక్క మారిపోయింది. ఏమన్నా తెలివా అసలు? ఇగో టెక్నాలజీ గిట్ల కూడా ఉపయోగపడుతుంది వల్ల, వాడుకున్నోళ్ళకు వాడుకున్నంత. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవన్నట్టు అయ్యాలటి ముచ్చట్లు మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండి టీ న్యూస్. నేనుంటా మరి, నమస్తే.